ఈ దిన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 11:4. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ఆయన వల్లనే మనకి మన యొక్క జీవితాలలో ప్రతి కార్యము జరుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఏ కార్యం చేయాలని తలపెట్టి ఉన్నామో, ఏ కార్యము జరగాలని ప్రార్థిస్తూ ఉన్నామో, ఏ కార్యాన్ని దేవుడు మన పక్షాన చేస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నామో, మన అందరి కొరకు ఈ వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ కార్యము నా వలన జరుగుచున్నది కనుక మీరు ఎల్లప్పుడూ కూడా మీరు మీ యొక్క హృదయాలలో సంతోషించండి అంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన కార్యాలు జరిగించే దేవుడు మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా సంతోషమయముగా ఆనందకరమైన కార్యాలు మన దేవుడైన యెహోవా చేస్తారు అని మనము నమ్మిక కలిగి ఉండాలి. అంతేగాని మన జీవితాలలో మన కార్యాలు ఎలా జరుగుతాయని మనము దిగులు పడుతూ బాధపడుతూ మనము ఎంతగానో నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. కానీ మన దేవుడు మనల్ని చూచే దేవుడు, మనల్ని ఎంతగానో ఆయన యొక్క కృపచేత నడిపించే దేవుడు. కాబట్టి ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మీ కార్యములు అన్నిటినీ కూడా నేను జరిగిస్తాను. మీరు దిగులు పడద్దు, మీరు భయపడద్దు. ఎల్లప్పుడూ కూడా నా యందు మీరు విశ్వాసముతో మీ యొక్క జీవితాలు నడుస్తూ ఉంటే కనుక సమస్తమును నేను చేయగల దేవుడుగా మీకు ఉంటాను అని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గం అన్నిటిలోని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. అవునండి, మన కార్యాలే కాకుండా మనకి ఎటువంటి అపాయము కానీ తెగులు కానీ మన యొక్క గుడారంలోనికి మన ఇళ్లలోనికి మరి సమీపించకుండా ఆయన మన యొక్క మార్గం అంతటినీ కాపాడుతారంట. మన యొక్క జీవితాలలో ఎంతో భయము, బాధ, దిగులుతో మరి ఎటువంటి ఏ వైరస్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, ఎటువంటి ఆపద వస్తుందని మనము ఎంతో దిగులు పడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, మన కార్యాలన్నీ కూడా చేసి మీకు ఎటువంటి అపాయము రాకుండా మీ యొక్క జీవితాలకి నేను తోడై ఉండి మీ గృహాలకి, మీ యొక్క బిడ్డలకి, మీ కుటుంబానికి నేను అన్ని విషయాలలోని గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు ఎల్లప్పుడూ కూడా కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభువా. అవునైనా మా జీవితాలలో గొప్ప కార్యాలు చేసేది మీరు ఒక్కలే నా ప్రభువా. మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచేవారు కూడా మీరేనాయన. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, స్తుతి చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభువా. నాయన ఈ దినమున నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డలని, వారి కుటుంబాలకి, వారి యొక్క నా తండ్రి ఆరోగ్యమునకు, వారి చేయ పనులు, వారి ఉద్యోగము, వారి వ్యాపారం అన్నీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గాషి ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీ కృపను వేడుకుంటున్నాను అయ్యా నా తండ్రి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండగా ప్రయాణం అంతటిని సుఖముగా ఉండి నా ప్రభు క్షేమముగా వెళ్ళడానికి సహాయం చేయండి నా ప్రభు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వారికి మార్గాలు తెరవండి నా ప్రభు. అలాగేనైనా నా తండ్రి, మరి ఏ ఒక్క బిడ్డ నా తండ్రి ఆ యొక్క ఆర్థిక పరిస్థితితో ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా చక్కటి ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించండి. ఎవరైతే గొప్ప కార్యాలు చేయాలి, మా జీవితంలో జరగాలని కోరుకుంటూ ఉన్నారు
ఉన్నారు అవన్నీ కూడా సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన మీ యొక్క కృప చేత నా ప్రభా ప్రతి బిడ్డని నడిపించండి నాయన. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడయండి. హాస్పిటల్లో బిడ్డలు నాయన కోలుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి నా ప్రభా. రాకపోకలు ఎందు బిడ్డలకి తోడయండి నా ప్రభా. నాయన కాలేజెస్కి, స్కూల్స్కి, నాయన ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభా. మీ యొక్క సన్నిధి నాయన ప్రతి ఒక్క బిడ్డకి తోడయండి నాయన. సమాధాన సంతోషంతో నాయన సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.